కాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి గారి మాటలలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుందని దయచేసి బీసీ ఎస్టీ ప్రజలు కూడా గమనించుకోవాలని నేను కోరుతున్నా. ఇదంతా ఒక లెక్క అయితే ఇవాళ మొత్తం దేశమంతా కూడా మన తెలంగాణ గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఎట్లా అంటే అనగనగా ఒక సీఎం ఉండేనట. ఆ సీఎం 7 అన్నదమ్ములట. పొద్దుగాన లేచి ఈ 7 కూడా 7 దిక్కులు వేటకోతారట. ఎవరికి ఎక్కువ ఎక్కడ భూములు కనబడితే ఆ రోజు సాయంత్రం వచ్చి మళ్ళీ కూర్చొని ఇగో నేను గిడ 500 కబ్జా పెట్టినా, నువ్వు గిడ 200 కబ్జా పెట్టినావు అని ఇలా మొత్తం రేవంత్ రెడ్డి గారి 7 బ్రదర్స్ 7 దిక్కులలో ఉన్న మొత్తం భూమాతను కూడా చెరబడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారిని వారి యొక్క రౌడీ ముఠాని, ఈయనకు బాగా రియల్ ఎస్టేట్ తెలిసి ఏదో రియల్ ఎస్టేట్ ఉద్ధరిస్తాడంటే పొద్దుగాలు లేచిన దగ్గర నుంచి భూమిని దొంగతనం చేయడం తప్పితే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది ఇంకోట్లేదు. పేదవాళ్ళ దగ్గర గుంజుకోవాలి, దాన్ని పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అందుకే చెప్తా ఉన్నా, ఇది రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. RRR నడుస్తుంది తెలంగాణలో. RRR పాలన, రేవంత్ రాక్షస రాజ్యం నడుస్తుంది. ఇంకా కామెడీ ఏంటంటే మనకు పాతకాలంలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుండే, సబ్బు కొంటే అగ్గిపెట్టె ఫ్రీ అని, buy 1 get 1 ఫ్రీ అని. అట్లా ఒక రేవంత్ రెడ్డి కోటేస్తే 7 అన్నదమ్ములు ఫ్రీ మనకు, కుటుంబ సభ్యులు ఫ్రీ మనకు, ఓటుకు నెట్టు కేసులో ఉన్న ఉదయ్ రెడ్డి ఫ్రీ మనకు, వేం నరేందర్ రెడ్డి ఫ్రీ మనకు, పొంగులేటి కోటేస్తే కొడుకు ఫ్రీ, శ్రీధర్ బాబు కోటేస్తే తమ్ముడు ఫ్రీ, బట్టి కోటేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఫ్రీ. ఏంది ఇది? ఇంతమంది రాజ్యాంగేతర శక్తులు, 200 మంది ముఠా నడుస్తుంది పరిపాలన. నేను బాధతో చెప్తా ఉన్నా ఈ విషయం. ఓ పేద దళితుడు ఉంటే, పేద బీసీలు ఉంటే వాళ్ళకి ఎప్పుడో నిజామో ఇందిరమ్మనో ఇచ్చినటువంటి ల్యాండ్ని ఇలా రాబందుల్లా లాక్కుంటున్నారు. 30,000 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ దాదాపుగా లాక్కున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే మీ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అసైన్డ్ ల్యాండ్ల మీద యాజమాన్య హక్కులు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు, బీసీలు వాళ్ళకు ఆల్రెడీ అసైన్డ్ ల్యాండ్లు మీరు ఇవ్వలే. పివి నరసింహారావు గారి టైంలో ఆయన ఇందిరమ్మను ఒప్పించి మెప్పించి కొంత ఇచ్చిండు. నిజాం ఉన్నప్పుడు ఆయన ఇనాం ల్యాండ్లు కొన్ని ఇచ్చిండు. వాటిని మీరు రెగ్యులరైజ్ చేయండి, వాటి మీద యాజమాన్య హక్కులు ఇవ్వండి. అవి ఇవ్వకుండా ఏ ప్రాజెక్ట్ అని చెప్పినా అందులో గుంజుకునేది ఫస్ట్ అసైన్ ల్యాండ్. మొన్న వికారాబాద్ పోయి కొట్లాడినాం మేము. 80% అసైన్ ల్యాండ్స్ డైరెక్ట్గా లాక్కున్నది ప్రభుత్వం. మొన్న వెలుగుమట్ల పోయి కొట్లాడినాం, అందరూ పేదవాళ్ళే. బాధతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరినీ కూడా నేను చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు మనం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం కొట్లాడినాం. ఏందది? నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ స్టేట్ అని చెప్పినాం మనం. హైదరాబాద్ ఫ్రీ జోన్ చేస్తా అంటే ఒప్పుకోలే, హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అంటే ఒప్పుకోలే, రాయల్ తెలంగాణ అంటే ఒప్పుకోలే. మా రాష్ట్రం మాకు కావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాం కాబట్టి అలా రాష్ట్రం వచ్చింది. అంటే అట్లా బలంగా అనుకొని ఏదన్నా అంశాన్ని సాధించాలనుకుంటే అది సాధ్యమవుతుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ ఉండాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాన్ని అంతా కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మరొక్క మారు ఈ రాష్ట్రంలో భూ పంపిణీ జరగాల్సిందే. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి భూమి దక్కాల్సిందే. దానికి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే. నేను మరొక్క మారు మేధావి వర్గాన్ని అంతా కూడా వినమ్రంగా చేతులు జోడించి చెప్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. ఐ అపీల్ టు ఆల్ ద యంగ్స్టర్స్, వీ నీడ్ టు హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇన్ ద స్టేట్. వీ నీడ్ టు హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. సమానమైనటువంటి భూమి క్రియేట్ చేసినాకనే కదా నువ్వు గేమ్ పెట్టాలి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి, ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ మ్యాచ్ బాగా తెలుసు కదా, అందుకే చెప్తున్నా.
ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే ఒక దిక్కు ఎత్తుంటే ఒక దిక్కు వంపు ఉంటే ఎట్లా ఆడతారు ఆట? వంపులు ఉన్నోడు ఏదో గోల్ కొట్టగలుగుతాడు. ఇవాళ పేదవాళ్ళ పరిస్థితి అదే కదా. అందుకే భూమి పంపిణీ జరగాల్సిందే. పేద బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదల్ని కూడా న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ తెలంగాణ రక్షణ సేననే అవుతుంది. I want to appeal to all the youngsters. Just imagine you are playing a Monopoly game. If there are 4 players and you have different rules for all 4 players, you tell the 2